రే అంజీ, హాయ్. మనం ఊరికి వెళ్ళిపోతున్నారా? బట్టలు సర్దు. అదేంటండి, నెల రోజులు ఇక్కడ ఉందామని కదా వచ్చాం. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి సర్దు. నాన్నగారు, నన్ను చూసి కూతురులా ఉన్నానన్నాను. ఆ చనువుతోనే అలా పిలిచాను. తప్పైతే క్షమించండి. మా వాణి, ఆ పిలుపులోని తీదనం కూతుర్ని పోగొట్టుకున్న నాకు బాగా తెలుసమ్మా. మళ్ళీ ఆ తీపిని గుర్తు చేసిన నువ్వు నాకు నిజంగా కూతురువేనమ్మా. కూతురింటికి వచ్చిన ఏ తండ్రి ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోడు నాన్నగారు. వచ్చిన 3 రోజుల్లోనే ఈ ఇంట్లో అందరూ మీకోసం నటిస్తున్నారని తెలుసుకుని వచ్చిన పని అయిపోయిందని అనుకున్నారు కానీ ఈ కూతురు సంతోషంగా గడిపింది ఈ 3 రోజులేని మీరు గుర్తించలేకపోయారు. జరగని పెళ్లికి పెద్దల ఈ ఇంట్లో నీకోసం ఎన్ని రోజులు ఉండగలమ్మా? మీరు ఉంటానని చెప్పిన 4 రోజులు ఉండండి చాలు. కనీసం వాళ్ళ నటనలోనైనా నాకు కాస్త ఆప్యాయత, ఆదరణ లభిస్తాయి. ఈ రకంగానైనా వీళ్ళలో కాస్త మార్పు వస్తుందేమో. ఎవరు ఎలా పోతే నాకేమిటి అని అనుకుంటే వెళ్ళండి. అంజీ, హాయ్. బట్టలు సర్దాల్సిన అవసరం లేదు. మీ వదిన మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మీ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నాను నేను. ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా?